నమస్కారం, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రియల్ విత్ రాజీ. ఈరోజు మామిడికాయ పప్పు చేసుకున్నా. అండ్ మనం కబుర్లు చెప్పుకుంటూ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కమాన్. నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా నాకు గుర్తొచ్చేది మా నాన్నమ్మ. చిన్నప్పుడు పప్పు అన్నం పెడుతూ ఎన్నో కథలు చెప్పేది. అందులో పేదరాశి పెద్దమ్మ కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక కథ ఉంటుంది. ఒక పల్లెటూరులో ఒక చిన్నమ్మ అనే ఒక పేద అమ్మాయి ఉండేది. చదువు లేకపోయినా ఆలోచన మాత్రం గొప్పది. ఒకరోజు రాజు ఊరికి వచ్చి చెప్పాడు, 3 ప్రశ్నలకు జవాబు చెప్పిన వారికి బహుమతి అని. చిన్నమ్మ ముందుకొచ్చింది. మొదటి ప్రశ్న రాజు ఏమడిగాడంటే, ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది ఏమిటి అని. గ్రామ పెద్దలందరూ గాలి, మరొకరు గుర్రం, మరొకరు నది అని చెప్పారు. చిన్నమ్మ మెల్లగా చెప్పింది, మనసు మహారాజా, అది క్షణంలో ఎక్కడికైనా తీసుకువెళ్తుంది అని. రాజు ఆశ్చర్యపోయాడు. రెండో ప్రశ్న, అయితే ప్రపంచంలో తీయనిది ఏది అని. కొంతమంది తేనె, పాలు, పళ్ళు అని చెప్పారు. చిన్నమ్మ నవ్వుతూ, నిద్ర మహారాజా, నిద్రపోతే బాధ కూడా మర్చిపోతాం అని చెప్పింది. మూడో ప్రశ్న, ఈసారి రాజు కొంచెం కష్టంగానే అడిగారండోయ్, అయితే ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అని. గ్రామస్తులంతా రాజు, వ్యాపారి, జమీందారు అని సమాధానం ఇచ్చాడు. చిన్నమ్మ సంతోషంగా ఉన్నవాడే ధనవంతుడు అని చెప్పింది. అక్కడంతా నిశ్శబ్దం. రాజు సంతోషించి బంగారు నాణేలు చిన్నమ్మకి ఇచ్చాడు. చిన్నమ్మ వాటిని తనకే పెట్టుకోకుండా గ్రామంలో బావి తవ్వించింది. ఆ బావి తవ్వించడంతో గ్రామస్తులందరికీ దాహంతో ఉండలేకుండా చేసింది. బుద్ధి తనకే ఉంటే చిన్నది, అది ఇతరులకు ఉపయోగపడితే పెద్దది. ఈ కథ అంతా చిన్నప్పుడు వినేటప్పుడు ఏమీ అర్థమయ్యేది కాదు. చాలా సింపుల్గా, ఈజీగా ఓకే అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కూడా చాలా డీప్ మీనింగ్ ఉంటుందని గ్రహిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. నిద్ర ఇంపార్టెంట్, ఆలోచనలే ఇంపార్టెంట్. ప్రతిదీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బాధ ఫీల్ అవుతున్నాం అనిపిస్తుంది కదా. ఈ పప్పు చేస్తూ ఉంటే నాకు ఆ కథలు మా నాన్నమ్మ చెప్పేవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ మీకు కూడా చిన్నప్పుడు ఇలా మీ నాన్నమ్మ, అమ్మమ్మ చేతుల గోరుముద్దలు తింటూ కథలు చెప్పుకుంటూ విన్న రోజులు గుర్తొస్తున్నాయా? యాక్చువల్లీ పప్పు అంటే నాకు గుర్తొచ్చేది మా నాన్నమ్మ. సో ఆమె స్టైల్ అయితే నాకు ఖచ్చితంగా రాదు, బట్ ఐ ట్రై. నేను పప్పు, అన్నం, టమాటో పచ్చడి, కరివేపాకు పొడి, కందిపొడి పొడితో టేస్ట్ చేద్దాం. మ్యాంగో ఫ్లేవర్ అక్కడంతా మ్యాంగో ఫ్లేవర్. మీకు అంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.